గుడ్ మార్నింగ్ అండి. నా పేరు కాంచన. నేను హోమియోపతి డాక్టర్. గ్యాస్ట్రైటిస్ అనే సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదండి. అలాగే కొద్దిమంది అయితే అసలు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేయకపోతే ఆ రోజంతా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా డైలీ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు వాడడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ అనేది స్లో అయిపోతుంది. అంతేకాకుండా ఈవెన్ మనం తీసుకునే ఫుడ్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉన్నా అవి మన బాడీ అనేది అబ్జర్ప్షన్ చేసుకోలేదన్నమాట. మెయిన్గా ఏంటంటే ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, B12 ఇలా న్యూట్రియంట్స్ డెఫిషియన్సే కాదండి, ఎక్కువగా ఎవరు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారో వాళ్ళలో స్టమక్ క్యాన్సర్స్, హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల వీలైనంత వరకు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ని అవాయిడ్ చేయండి. మన లైఫ్ స్టైల్లో కొన్ని రకాల మార్పులు చేయడం వల్ల మనం ఈ గ్యాస్ట్రైటిస్ అనే సమస్య నుండి బయటపడచ్చు అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఎవరు స్కిప్ చేయొద్దండి. నెక్స్ట్ ఏంటంటే రాత్రంతా మన స్టమక్ అనేది ఎంటీగా ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటిని న్యూట్రలైజ్ చేయడానికి మనం మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఆల్కలైన్ ఫుడ్డే వీలైనంత వరకు తీసుకోవాలండి. ఎసిడిక్ ఫుడ్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఏంటంటే టీ, కాఫీలు, మిల్క్, సిట్రస్ ఫ్రూట్స్ ఇలా ఎసిడిక్ ఫుడ్ అనేది మనం అవాయిడ్ చేయాలండి. నెక్స్ట్ ఏంటంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు కొద్దిగా లైట్ మీల్స్ తీసుకోవాలి. స్టమక్ ఫుల్గా తీసుకోకూడదండి. నెక్స్ట్ 2 to 3 లీటర్స్ వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. డైలీ వ్యాయామం 30 నుండి 40 నిమిషాలు కంపల్సరీగా అవసరం ఉంటుందండి. అలాగే వీలైనంత వరకు స్ట్రెస్ని మేనేజ్ చేసుకోండి. ప్రాపర్ స్లీప్ అనేది కూడా చాలా అవసరం అండి. ఎవరికి నిద్ర ఎక్కువ ఉండదో వాళ్ళలో గ్యాస్ట్రైటిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయండి. ఓకే, అలాగే కొద్దిమంది టొబాకు, పాను, గుట్కా లాంటివి నములుతుంటారు కదా, వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఆల్కహాల్ని కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఓకే, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ సమస్యని మేనేజ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ చేస్తున్నా ఎవరికి ఇంకా ఇబ్బంది ఉంటుందో వాళ్ళు ఒకసారి హోమియోపతిని ట్రై చేయండి. ఎందుకంటే హోమియోలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.